జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠ. హలో ఆల్, బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ రజనీస్ హౌస్. ఈరోజు నేను తమ్నైల్ చూసారు కదా మీరు ఆల్రెడీ, పెయిడ్ ప్రమోషన్స్ గురించి. నేను ఎప్పుడు కూడా ప్రమోషన్ చేస్తానో లేదో కూడా నాకైతే తెలియదు, కానీ బట్ నాకైతే ఎంక్వైరీస్ వచ్చాయి ఒక 4-5. సో ప్రమోషన్ చేస్తారా అనేసి. బట్ నేను ఏం చెప్పాను, ఏం పాజిటివ్గానే రియాక్ట్ అయ్యాను. నేనైతే ఇప్పటివరకు ఏం ప్రమోషన్స్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైము మీరు అడుగుతున్నారు నన్ను అనేసి. నన్ను ఎవరైతే ఎంక్వైరీ చేశారో అందరికీ నేను అదే చెప్పాను. సో ఎంత ఛార్జ్ చేస్తారు ఏంటి అని డీటెయిల్స్ అన్నీ అడిగారు. సో నేను లాస్ట్ వరకు వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. నేను అన్నీ మీకుతో షేర్ చేస్తాను. నేను చెప్పాను అనమాట, నాకైతే పెద్దగా ఐడియా లేదు ఎంత ఛార్జ్ చేస్తా అంటే. నేనైతే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను. సో ఇది నా ఫాలోవర్స్, ఇది నా రీచ్ అని వాళ్ళు చూశారు కాబట్టి నన్ను కాంటాక్ట్ అయితే అయ్యారనమాట, మాకు ప్రమోషన్ చేసి పెడతారా అని. అయితే నేను ఉండే ఏరియాకి అండ్ వాళ్ళు బిజినెస్ చేసే ఏరియాకి దానికి కొంచెం డిస్టెన్స్ అయితే ఎక్కువగానే ఉంది. అయినా సరే నేను వాళ్ళకి ఒకటే చెప్పాను అనమాట, ఇట్స్ ఓకే, నాట్ ఏ ప్రాబ్లం. మీది ఏదైతే మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారో లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉందో దాని ఒక వీడియో అండ్ మీ దాంట్లో ఉన్న ఆఫర్స్ అవన్నీ కూడా మాకు షేర్ చేయండి. దాన్ని నేను నా దాంట్లో నా యూట్యూబ్లో పెట్టుకుంటాను. అట్లనే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను వాయిస్ ఓవర్ ఇస్తాను అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సో నాకు వీలైనంత వరకు నేను మీ షాప్ని ఆర్ మీ బిజినెస్ని నేను ప్రమోట్ చేస్తాననేసి చెప్పాను అనమాట. సో ఆ తర్వాత ఫస్ట్ ఒకళ్ళు వచ్చారు అండ్ సెకండ్ కూడా అలానే బిజినెస్ గురించి కాంటాక్ట్ అయ్యారు. థర్డ్ వన్ కూడా అండ్ ఫోర్త్ వన్ కూడా అలానే కాంటాక్ట్ అయ్యారు. సో ఇలా అయితే 4 మెంబర్స్ అయితే నన్ను కాంటాక్ట్ అయ్యారు ప్రమోషన్ గురించి. మరి నేను ఎంతమందికి చేయాలనుకున్నాను, చేయడానికి రెడీగా ఉన్నానంటే ఈ వీడియో చూడాల్సిందే మీరు. నాకైతే అసలు ఐడియా లేదు, ఒక యూట్యూబర్ బిగినర్ అందులో ఏదైనా ప్రమోషన్ చేయడానికి వాళ్ళ బిజినెస్ గ్రో అవ్వడానికి అసలు ఫస్ట్ పెయిడ్ ప్రమోషన్ అంటే ఎంత పే తీసుకుంటారు ఏంటి అనేది. యాక్చువల్గా నేనైతే చెప్పాను అనమాట, నేనైతే ఇంత అనైతే ఏం చెప్పను, మీరేమి ఇవ్వాలనుకుంటున్నారో చెప్పండి అనేసి అడిగాను నేను వాళ్ళని. వాళ్ళకి సర్టెన్ అమౌంట్ చెప్పారు, ఓకే అని కూడా నేను చెప్పాను. బట్ తర్వాత ఏమైందంటే వాళ్ళు ఓకే కాంటాక్ట్ అవుతామని చెప్పారు. వాళ్ళ షాప్ ఓపెనింగ్ వేరే డిఫరెంట్ డేట్స్లో ఉన్నాయన్నమాట, ఇప్పుడైతే లేదు. సో అప్పుడు కాంటాక్ట్ అవుతామని చెప్పారు, ఓకే అని చెప్పాను. అలానే 4 కూడా కాంటాక్ట్ అయ్యి మాట్లాడారు. సో మీకు ఏదైనా, నేను యాక్చువల్గా ఏంటంటే ఫ్రీగానే, ఎవరు కూడా ఫ్రీగా ప్రమోషన్ అయితే చేయాలనుకోరు కదా. బట్ నేను బిగినర్ కాబట్టి ఎవరికైనా సరే బిజినెస్కి ఏదైనా ప్రమోషన్ ఉపయోగపడుతుంది, వాళ్ళు గ్రో అవుతారంటే ఖచ్చితంగా నేను ఫ్రీ ప్రమోషన్ అయితే చేస్తాను, పెయిడ్ ఏం చెయ్యను. సో అలా మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే నా నుండి ఖచ్చితంగా చేస్తాను నేను, నా యూట్యూబ్ నుండి. ఇప్పుడు యాక్చువల్గా వీఆర్ 2K ఫ్యామిలీ, ఇంకో కొంచెం తక్కువగా ఉన్నారు. సో అందరూ ఫాస్ట్గా చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేస్తే 2K ఫ్యామిలీ కూడా కంప్లీట్ అయిపోతాము. మీరేమంటారు, పెయిడ్ ప్రమోషన్ అనేది చేయొచ్చు అంటారా, చేయొద్దంటారా? ఒకవేళ చేస్తే ఎలాంటి వాటికి చేయాలి, ఎలాంటి వాటికి సపోర్ట్ చేయాలి అంటారు మీ దృష్టిలో? నేను ఒక నార్మల్గా ఒక వ్యూవర్గా ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను.